నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మీరు బ్రహ్మోస్ కొనొద్దు. యుఏఈ ప్రెసిడెంట్ మీద మార్కో రూబియో ఒత్తిడి. పని పాట లేకుండా ప్రపంచం మొత్తం తిరుగుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మార్కో రూబియో. పాపం పేరుకి హోదా ఉంది, అమెరికా విదేశాంగ మంత్రి, వాళ్ళ భాషలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మొన్న ఈ మధ్య కలకత్తా వచ్చి వెళ్ళాడు. ఏమి తోచనమ్మ తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెత. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. వాళ్ళ FCRA గొడవలేవో వాళ్ళతో మాట్లాడుకున్నాడు. మేము నిధులు పంపిస్తుంటే భారత ప్రభుత్వం అడ్డుకుంటోంది అనేది అమెరికా పెద్ద క్లెయిమ్. ఆ నన్స్తో మాట్లాడాడు. వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు, బయటికి రాలేదు. ఒక లెటర్ మాత్రం ఇచ్చాడు. ఆ లెటర్ తిన్నగా వాళ్ళు తీసుకెళ్ళి మమతా బెనర్జీకి ఇచ్చారు. అందులో ఏముందనేది మన వాళ్ళు కనుక్కుంటున్నారు, అది వేరే విషయం. ఇక్కడి నుంచి ఒక దేశ విదేశాంగ మంత్రి వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్స్ లాంటివి ఏమీ లేవు, అలాంటి మర్యాదలు ఏం లేవు. మనకి షేక్స్పియర్ నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అని. వాడు వచ్చాడు, వాడు చూశాడు, వాడు వెళ్ళాడు. ఇక్కడ వాడు అనలేం, కానీ మార్కో రూబియో గారు వచ్చారు, వారు చూశారు, వారు వెళ్ళారు. రూపాయి ఉపయోగం లేని పర్యటన అది. ఇక్కడి నుంచి అంటే బేసిక్గా అమెరికా మిషన్స్ ఎట్లుంటాయంటే, ఏ దేశంలో అయినా ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ వెళ్ళి ఒక అగ్గిపుల్ల గీసి రావాలి. ఇప్పుడు యుఏఈ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ మీద, ఎంబీజెడ్ మీద ఒత్తిడి అనమాట. మీరు భారతదేశం నుంచి బ్రహ్మోస్ కొనొద్దు. పక్కోడు బాగుంటే కడుపులో కారప్పొడి వేసుకుని తిరిగే బ్యాచ్ ఇది. ఆ దేశం బాగుండకూడదు, భారతదేశం ప్రధానంగా భారతదేశం బాగుండకూడదు. సో ఆ మిషన్ మీద పాప ఆయన ఏం చేస్తాడు? ఆ ఉద్యోగం అలాంటిది. ఆయన పంపించాడు ట్రంప్, లేదా డీప్ స్టేట్ పంపించింది. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఏం చేయబోతాడు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్. నమస్తే అండి. అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తారు సార్ ఇప్పుడు? మీరు ఇందాక వెల్కమ్ది చెప్పారు కదా, ఆల్మోస్ట్ అలాంటి వెల్కమే యుఏఈలో ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరు దేకలా? నేను అనకూడదు, మీరు అనేసారు. బట్ ఎగ్జాక్ట్లీ యుఎస్ రిప్రజెంటేటివ్, ఒక యుఏఈ రిప్రజెంటేటివ్ తప్ప ఎవ్వరూ లేరు. మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఎవరన్నా వచ్చినప్పుడు చాలా హంగు ఆర్భాటంతో ఒక వెల్కమ్ ఉంటుంది. అదేంటి, వాళ్ళకి ఇచ్చే గౌరవం. సింపుల్ ప్రోటోకాల్ పాటిస్తే ఇప్పుడు మార్కో రూబియోకి మన దేశంలో ఇచ్చింది, యుఏఈలో ఇప్పుడు తనకి ఇచ్చింది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మన చర్చలు అంటారు కనెక్ట్ ద డాట్స్, కరెక్ట్. సో ఇప్పుడు మనం అలా కనెక్ట్ చేసుకున్నట్టయితే మార్కో రూబియో కరెక్ట్ ఏ టైంకి వెళ్ళాడంటే, యుఏఈ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ అనే ఒక మిసైల్ ఆకాశ్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకుంటోంది అనే వార్తలు వచ్చిన టైంలో మార్కో రూబియో అక్కడ ల్యాండ్ అయ్యాడు. మామూలుగా ఇలాంటివి ఏమైనా వస్తే ఒకవేళ అబద్ధం అయితే మనం ఏం చేస్తాం, ఖండిస్తాం. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా వేరేవి, మాకు సంబంధం లేదు, టైం వచ్చినప్పుడు మాట్లాడతామన్నట్టుగా దాటివేశారు. ఆయన ఖండించలేదు. అంటే చర్చలు జరుగుతున్నాయి అనేది మనం ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది మనకి యుఏఈకి మధ్య, యుఎస్కి దీంట్లో ఎందుకు సంబంధం అంటే, ఇది నిజానికి ఒకవేళ ఈ డీల్ కనుక నిజమై మనం గనక సప్లై చేస్తే యుఎస్కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్. మనం వింటున్నాం డిక్లైనింగ్ పవర్, యుఎస్ సూపర్ పవర్ తగ్గిపోతుందని. దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఎందుకంటే వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో, సౌదీ అరేబియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే కనుక ఖతార్, యుఏఈ, ఒమాన్, జార్డన్, ఈ దేశాలు అన్నిటికీ కూడా నేను నిన్ను ఇరాన్ నుంచి కాపాడతా, నా వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్ను భద్రంగా చూసుకుంటాయనేది యుఏఈ వీళ్ళకి ఇచ్చిన హామీ. ఇన్ రిటర్న్ ఏం చేశారు, బేసెస్ ఇచ్చారు వీళ్ళకి. కానీ February 28 నుంచి మనం జరిగిన యుద్ధంలో ఇరాన్ ఏం చేసిందో ఈ దేశాలన్నిటినీ మనం చూసాం. ఏవైతే కాపాడతానని యుఎస్ మాట ఇచ్చిందో, ఏ మిసైల్స్ అయితే మిమ్మల్ని కాపాడతాయని యుఎస్ మిసైల్స్ ఇన్స్టాల్ చేసిందో అవేవి పనిచేయలేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళింది. బట్ ఈ క్రైసిస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండలేదు. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో పక్కన పెడితే యుఎస్ని ఇరాన్ డీల్ చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ ఆ డీల్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఎంత కాలం ఉంటుంది అనేది సెకండరీ. బట్ యుఏఈ వరకు మనం చూసుకున్నట్టయితే యుఎస్ మీద ఎక్కువ కాలం ఆధారపడి మనం బతకలేము అనేది ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్ళు ఆప్షన్స్ వెతుకుతున్నారు. మనం చూసుకుంటే కనుక 1 month బ్యాక్ నెతన్యాహు కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, ఐరన్ డోమ్ సిస్టమ్ మేము ఇచ్చాము యుఏఈకి అని.
బట్ ఐరన్ డోమ్ ఇచ్చిన మన వైపు చూస్తున్నారు అంటే ఒకటి ఏంటంటే ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్కి కాపాడలేకపోయింది, ఇజ్రాయెల్లో కూడా వెళ్ళాయి మిసైల్స్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఏంటి మనం చూసుకుంటే కనుక జియోగ్రాఫికల్లీ యుఏఈ ఇరాన్ చాలా దగ్గర, అంటే అంత డిస్టెన్స్ లేదు. సో ఏంటంటే యుఏఈకి థ్రెట్ చాలా ఎక్కువ, ఇరాన్ నుంచి బలంగా ఉంది. ఎస్, ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా డ్యామేజ్ అయిన దేశం కూడా నిజానికి యుఏఈనే మోర్ దెన్ ఇజ్రాయెల్. సో ఏ క్షణమైనా మళ్ళీ అటాక్ జరగచ్చు, అంటే దినదిన కన్నా నూరేళ్ల ఆయుష్ మన తెలుగులో అన్నట్టుగా యుఏఈ అలా ఇప్పుడు అలా డైలీ వాళ్ళు ఒక భయంతోనే ఉంటారు. ఇలా ఉంటే గనక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేరు. సో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఈ భయాన్ని నియంత్రణలో పెట్టాలి. అది చెయ్యాలంటే ఏంటి, వాళ్ళు సైన్యం పరంగా వాళ్ళు బలవంతులు అవ్వాలి. యుఏఈ ఇచ్చే పరిస్థితిలో లేదు, ఉన్నవి ఏమాత్రం పనిచేయట్లేదని తెలిసింది, ఇజ్రాయెల్వి పనిచేయట్లేదని తెలిసింది. సో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. సో ప్రత్యామ్నాయం ఏంటంటే భారత్ అవుతుంది. మనం చూసుకుంటే కనుక మోదీ గారు ఇటీవల 5 దేశాల పర్యటనలు వెళ్ళారు, మనం కూడా దాన్ని 2-3 సార్లు చర్చించాం. స్ట్రాటజిక్ బైలేటరల్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అయింది, డిఫెన్సివ్ కూడా ప్రొక్యూర్మెంట్లు అవుతాయి. మేబీ ఇది కూడా అందులో భాగమే అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఒకవేళ చేస్తే గనక మనం 290 నుంచి 250 to 325 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న మిసైల్ మనకి ఇస్తాం. అది ఆల్మోస్ట్ ఇరాన్ రేడియస్లోకి వస్తుంది. అంటే యుఏఈ ఎక్కడ పెట్టినా ఇరాన్లో ఈ 325 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగల డిస్టెన్స్లోనే ఈ 2 దేశాలు ఉన్నాయి. అంటే మిసైల్ ఒకవేళ అటాకింగ్కే పనికి వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ కావాలి, అంటే డ్రోన్స్ వేసినా మిసైల్స్ వేసినా వాళ్ళకి తెలియాలి. సో తెలియాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. మనం చూసాం ఆకాశ్ తీర్ ఉంది కదా, ఆకాశ్ తీర్. టు బి ఆనెస్ట్ మన పశ్చిమ దేశాలు కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ఏమన్నా వెపన్ లాంచ్ చేస్తే వాళ్ళు చాలా పొగుడుతారు, బట్ అది ఎంతవరకు పని చేస్తుంది అనేది అది ఒక ప్రశ్నే. మార్కెటింగ్ అది. ఎస్, మార్కెటింగ్లో దేర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మనం చూసుకున్నట్టయితే అంటే ఒక ఉదాహరణ చెప్తే ఇరాన్ ఎక్కడుంటుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంటుంది, ఇరాక్ పాస్ అవ్వాలి, సిరియా పాస్ అవ్వాలి, లేదంటే సౌదీ పాస్ అవ్వాలి, జార్డన్ పాస్ అవ్వాలి, అప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళాలి. ఇంత డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం ఉన్నా సరే ఇజ్రాయెల్ కనుక్కోలేకపోయింది ఇరాన్ మిసైల్స్ని. ఇరాన్కి 3 లేయర్స్ ఉంటుంది అంటారు, షార్ట్ డిఫెన్స్కి ఐరన్ డోమ్, మీడియంకి డేవిడ్ స్లింగ్, లాంగర్ దాన్ క్యారోన్. ఇవి చాలా మటుకు కనుక్కోలేకపోయాయి. కానీ మనకి పాకిస్తాన్కి డిస్టెన్స్ ఎంత దగ్గర, విత్ ఇన్ సెకండ్స్ మనం కనుక్కోవాలి. మనం ఎవ్రీ మిసైల్ని మనం కనుక్కున్నాం, ఎవ్రీ డ్రోన్ని మనం కనుక్కున్నాం. సో అంటే మనది ఎంత సుపీరియరో మనకి ఒక రకంగా ఆకాశ్ తీర్ రుజువు చేసింది. అండ్ అగైన్ మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే ఆకాశ్ తీర్ అనేది అది ఒక వెపన్ సిస్టమ్ కాదు. ఏవైతే వెపన్స్ ఉంటాయో ఆ వెపన్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి పెడుతుంది. ఉదాహరణకి యుఏఈ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది, దాని దగ్గర షార్ట్ రేంజ్ మిసైల్ ఉంది, లాంగ్ రేంజ్ మిసైల్ ఉంది, మీడియం రేంజ్ మిసైల్ ఉంది. ఇరాన్ నుంచి గనక ఒకవేళ ఏమన్నా లాంచ్ అయినట్టయితే ఆకాశ్ తీర్ అది కనుక్కుంటుంది. ఆకాశ్ తీర్ కనుక్కుని అది ఏ రకమైన మిసైల్, అది మిసైలా డ్రోన్ అనేది ఆకాశ్ తీర్ కనుక్కుంటుంది, దానికి తగ్గ యాంటీ మెకానిజం. ఎగ్జాక్ట్లీ. మీరు అప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్ వదలాలా, లాంగ్ రేంజ్ వదలాలా, మీడియం రేంజ్ వదలాలా అనేది అది వాళ్ళకి చెప్పి ఆటోమేటిక్గా అదే లాంచ్ అయ్యేలా చూసుకుంటుంది. ఇలాంటి వ్యవస్థ యుఏఈ దగ్గర లేకపోవడంతో ఎలాంటి నష్టం జరిగిందో మనం చూసాం కదా లాస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఒకవేళ అటాక్ చేయాల్సి వస్తే అటాక్ చేయడానికి బ్రహ్మోస్, ఒకవేళ అటాక్ జరిగి తిరిగి మన మీదకి వచ్చినట్టయితే మనల్ని మనం కాపాడుకోవడానికి ఆకాశ్ తీరు వాడుతున్నారు. సో ఇదే యుఏఈకి ప్లస్. మనకి ఒక రకంగా ప్లస్ ఏంటి, యుఎస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది ఒక రకంగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ని పెంచడమే కాకుండా యుఎస్ని ఛాలెంజ్ చేస్తాం. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి, ఈ వార్త వచ్చే టైంకి మనకి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమవుతుందంటే బ్రిక్స్ సదస్సు ఇక్కడ అవుతుంది. ఆ బ్రిక్స్ సదస్సులో ఇరానియన్ వాళ్ళు కూడా వచ్చారు, ఐ థింక్ గలీబాఫీ అనుకుంటా, ఇక్కడికి వచ్చి దోవల్ గారిని కలిశారు. అంటే మనం ఇరాన్ ఏ దేశం మీద అయితే దాడి చేస్తుందో ఆ దేశానికి మనం వెపన్స్ సప్లై చేస్తూనే ఏ దేశం నుంచి అయితే ఇరాన్కి యుఏఈకి థ్రెట్ ఉందో ఆ దేశంతో కూడా మనం చర్చలు చేస్తున్నాం. సో అంటే మన డిప్లొమసీ అనేది ఎలా ఉంటుందో చూడండి, బిజినెస్ ఇస్ బిజినెస్. ఓ రకంగా ఇరాన్ కూడా మనకి ఇప్పుడు ఆయిల్ సప్లై చేస్తూనే హమాస్ పాకిస్తాన్కి పంపిస్తాం, స్పాన్సర్ చేస్తుంది కదా, స్పాన్సర్ చేస్తుంది. సో వాళ్ళు ఎలా అయితే బిజినెస్ ఇస్ బిజినెస్ అనుకుంటున్నారో మనం కూడా బిజినెస్ ఇస్ బిజినెస్ అనుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇది అవుతున్న టైంలోనే, బ్రిక్స్ సదస్సు అవుతున్న టైంలోనే, గలీబాఫ్ ఇక్కడున్న టైంలోనే, యుఏఈతో మనం చర్చలు జరుపుతున్న టైంలోనే
ఇజ్రాయెల్ నుంచి ఒక మిలిటరీ డెలిగేషన్, నాట్ జస్ట్ నార్మల్ డెలిగేషన్, ఒక మిలిటరీ డెలిగేషన్ వచ్చి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినప్పుడు మామూలుగా మనకి ఏంటంటే కొన్ని ఫొటోస్లో సింబాలిక్ జెస్చర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రిక్స్ సదస్సు అయినప్పుడు మోదీ గారిని వీళ్ళందరూ కలిశారు. కలిసినప్పుడు మోదీ గారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చైనా ఇంకా రష్యా ఉండడంతో అందరు ఏమన్నారు, ఆర్ఐసీని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు అని వచ్చింది. రివైవ్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఒక సింబాలిక్ జెస్చర్ ఇచ్చారు. అంటే దట్ ఈస్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్ అండి అది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఇజ్రాయెల్ వాళ్ళని కలిసినప్పుడు ఆ వెనక ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఏంటంటే బ్రహ్మోస్. అందరికి ఇప్పుడు ఒక ప్రశ్న ఏముందంటే, బ్రహ్మోస్ ఏమన్నా మనం ఇస్తున్నామా అని. అగైన్ వీ డోంట్ ఎంతవరకు నిజం ఏంటి అనేది, కానీ ఒక మిలిటరీ స్పెక్యులేషన్ నడుస్తుంది. ఒక మిలిటరీ పరంగా స్ట్రాటజికల్లీ డిస్కషన్స్ అవుతున్నాయి అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ వెపన్స్ని మనం తీసుకుంటాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, టు బి ఆనెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఇజ్రాయెల్ వెపన్స్ ఆర్ నాట్ దట్ వరల్డ్ క్లాస్ దే యూస్ టు బి. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, మనం కొన్ని డ్రోన్స్ తీసుకున్నాం ఇజ్రాయెల్వి, అదాని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఐ థింక్ హర్మ్స్ అని ఏదో డ్రోన్స్ ఉంది. అది ఆ డ్రోన్స్ ఇప్పుడు చాలా ఫెయిల్ అవుతున్నాయి. ఆ డ్రోన్స్ అన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సమాధానం చెప్పటం లేదు. అండ్ రీసెంట్లీ కూడా ఇజ్రాయెల్ది మనము వాళ్ళు ఐ థింక్ గన్స్ ఏవో తీసుకున్నాం, అవి కూడా అంత ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని ఒక నిరాశ వచ్చింది. గన్స్ కాదు, సారీ, మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్, సూర్యాస్త్ర. అంటే ఎంత డిస్టెన్స్ రాకెట్ లాంచర్ అయినా మీరు దాంట్లో పెట్టచ్చు, మీరు లాంచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని మనకి ఇచ్చారు. అది ఇప్పుడు టెస్టుల్లో ఫెయిల్ అయిపోయింది. టెస్టులు కూడా కాదు, యాక్చువల్గా ఆర్మీ వాళ్ళు దాన్ని ఓకే చేశారు. ఇన్ ప్రొడక్షన్లో ట్రయల్స్ ఏవైతే అవుతున్నాయో అవి ఫెయిల్ అయ్యాయి. సో ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ 2 ఫెయిల్ అయిన టైంలో మనము ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటాం అనేది అదొక ప్రశ్న. కానీ ఇజ్రాయెల్కి మన అవసరం ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం చూసాం, మనం లాస్ట్ డిస్కషన్లో కూడా నెతన్యాహుకి ట్రంప్కి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చింది, మనం చర్చించుకున్నాం. అది వచ్చిన తర్వాత నెతన్యాహు అన్నది ఏంటంటే, వీఆర్ థ్యాంక్ఫుల్, యుఎస్ మాకు అన్ని వెపన్స్ సప్లై చేస్తుంది, మేము థ్యాంక్ఫుల్, దే ఆర్ హెల్పింగ్. కానీ ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇజ్రాయెల్ యుఎస్ మీద ఆధారపడకూడదని నెతన్యాహు అన్నారు. కానీ యుఎస్ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇజ్రాయెల్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్థితిలో ఉంది. ఏదైతే వీళ్ళు ఐరన్ డోమ్ అని అంటారో, ఇజ్రాయెల్కి అంత ఐరన్ డోమ్ మ్యానుఫ్యాక్చర్ చేసేంత బడ్జెట్ లేదు. యుఎస్ కాంగ్రెస్ బడ్జెట్ ఆమోదిస్తే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఇటీవల వ్యాన్స్ అన్నది కూడా అదే, మీ 2/3 వెపన్స్ మా అమెరికన్స్ నిర్మిస్తే మేము డబ్బు ఇస్తే మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారని. అదో రకంగా ఇజ్రాయెల్కి అవమానమే. సో అట్ దిస్ పాయింట్ వాళ్ళకి ఏంటి, ఒక ప్రత్యామ్నాయం కావాలి. యుఎస్ మీద ఆధారపడకుండా లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక రిలయబుల్ పార్ట్నర్ కావాలి. సో వాట్